హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా కలంక్ కావల్ ఇది మమ్మూటి గారి మూవీ అండ్ ఇదైతే ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇంకా ఈ మూవీ ఫుల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్కి కానీ కొత్తగా వచ్చుంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి. కలంక్ కావల్ మూవీ విషయానికి వస్తే ఇదైతే మాత్రం ఫుల్ క్రైమ్ మూవీ గాయ్స్. దీంట్లో అయితే మమ్మూటి గారే అయితే విలన్. ప్లాట్ చూసుకుంటే మమ్మూటి గారు వచ్చేసరికి కొంతమంది పెళ్ళైనా లేకపోతే పెళ్ళయి విడాకులు తీసుకున్న ఇలాంటి వాళ్ళని అయితే మాత్రం ట్రాప్ చేసి చంపుతూ ఉంటాడు. అసలు ఆ కిల్లింగ్స్ అన్ని ఎందుకు చేస్తుండు, ఇంకా ఇవన్నీ అయితే మీరు మూవీలో చూసేది తెలుసుకోవాలి. లాస్ట్కి అతను ఎలా పట్టుకున్నారు అవన్నీ అయితే మీరు మూవీలో చూసి తెలుసుకోవాలి. ఫస్ట్గా ఈ మూవీలో నచ్చింది అయితే ఈ కిల్లింగ్స్ ఇవన్నీ ఎందుకు చేస్తుంటారు, దీనికి ఒక బ్యాక్ స్టోరీ అయితే ఇలాంటివి అయితే ఏముండవు. కాబట్టి అదైతే కొద్దిగా బాగుంది అనేది చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మూవీస్కి ఇలా క్రైమ్ థ్రిల్లర్స్లో చాలా బ్యాక్ స్టోరీస్ ఇవన్నీ ఉంటాయి. అంటే అవి అంత రొటీన్గా ఉంటాయి. కాబట్టి ఇది అట్లా కాకుండా కొద్దిగా కొత్తగా ఉంటుంది. కాకపోతే సేమ్ మలయాళం మూవీస్లో అన్ని మూవీస్లో ఉండే ప్రాబ్లం ఇది కూడా ఉంటుంది. సేమ్ అదే నెరేషన్, స్లో నెరేషన్గా ఉంటుంది. అంతేకాకుండా క్రైమ్ ఎలిమెంట్స్ కూడా సూపర్ ఆ రేంజ్లో అయితే ఉండదు, జస్ట్ యావరేజ్గా అనిపిస్తాయి. ఇంకా మలయాళం ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయింది. కాకపోతే నాకైతే సూపర్గా అయితే అంతేం అనిపించలేదు, కానీ నచ్చింది మూవీ అయితే. ఒకసారి అయితే చూడొచ్చు మూవీని. అంటే సూపర్గా ఉందని అయితే చెప్పలేదు, కానీ ఒకసారి చూడొచ్చు అంతే. ఫస్ట్ ఈ మూవీ మీద అయితే నాకు ఎక్స్పెక్టేషన్ అయితే బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్లో రిలీజ్ అయినప్పుడు ఈ మూవీ టాక్ విపరీతంగా వచ్చింది. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ అయ్యి కూడా 3 days అవుతుంది. కాకపోతే నేను రీసెంట్గా అయితే చూసా అండ్ రివ్యూస్ ఏదో చూసే పెద్దగా. కాకపోతే మనకి తెలుగు నుంచి అయితే పెద్దగా అయితే ఏం అంత పాజిటివ్గా అయితే ఏం రాలేదు. కాబట్టి నాకైతే కొద్దిగా ఎక్స్పెక్టేషన్ తక్కువగానే ఉన్నాయి. దాని కారణంగా ఏమో కానీ మరి ఈ మూవీ అయితే నాకైతే ఓవరాల్గా అయితే నచ్చింది. ఒకసారి అయితే చూసేయచ్చు. క్రైమ్ ఎలిమెంట్స్ అయ్యేనైతే జస్ట్ యావరేజ్ కనిపిస్తాయి. కాకపోతే మమ్మూటి గారి యాక్టింగ్ అయితే మాత్రం మూవీలో అయితే పీక్స్ ఉంటుంది. సౌండ్ ఇదేనే ఏమి అంత అయితే ఏమనిపివు. కాకపోతే టెక్నికల్గా జస్ట్ యావరేజ్ కనిపిస్తుంది. అంటే స్క్రీన్ ప్లే అనేది అంత అయితే అనిపివు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉంటాయి. సో అలాగా ఓవరాల్గా కలంక్ కావాలి మూవీస్ జస్ట్ ఒకసారి అయితే చూడవచ్చు. నాకైతే నచ్చింది. క్రైమ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా మలయాళం మూవీస్ బాగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా చూడండి. నచ్చే అవకాశం అయితే ఉంది. నాకైతే మాత్రం ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఇంకా ఈ మూవీ కానీ మీరు ముందే కానీ చూసింటే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.